వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయింది. గ్లోబల్ ప్రచారంలో కేటీఆర్కు మించిన వారు లేరన్న మంత్రి సీతక్క. షాద్నగర్ చార్దన్పల్లి రైల్వే గేట్ వంతెన నిర్మాణాలకు నిధులు విడుదల. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు. కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్లు కంగారు తక్షణమే నిలిపివేయాలి. ఆదివాసులపై అత్యాచారాలను చేయటం సిగ్గుచేటన్న ఓయూ విద్యార్థులు. పోలవరం, ఆంధ్రేనియ, వెలికొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి సమీక్ష. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన నిమ్మల రామనాయుడు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందని, కాళేశ్వరంలోని కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషనర్ ముందుకు రావటానికి ఎందుకని మంత్రి సీతక్క ప్రశ్నించింది. గ్లోబల్ ప్రచారంలో కేటీఆర్కు మించిన వారు లేరని, ఆయనకు గ్లోబల్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని మంత్రి ఆరోపించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని మంత్రి సీతక్క ఈతవు పలికారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తు రానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే, గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అయ్యా, నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాలుగా వేషాలు ఇస్తుంది. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టిరంటారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో, ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ఈడీ భారత నీతిని ప్రదర్శించలేనటువంటి మోడీ ట్రంప్ నీతితో ముందుకెళ్తూ మరి భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద కక్షగట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్రలు చేస్తుంటే మరి
మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతూ ఉన్నారు. ఆ శునకానందాలు వద్దు నాయన. ఇవాళ హెరాల్డ్ కేసు విషయంలో మీరు ఇవాళ ఏదైతే ఈడీ అభియోగం మోపిందో ఆ రోజు సీఎం గారు 2019లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా లేడు. ఇక్కడ మరి ఈడీ ఎంటర్ కావడానికి అక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, ఫెమా ఉల్లంఘన జరగలేదు, ఫెమా యాక్ట్ ఉల్లంఘన జరగలేదు, లేదా ఎకనామికల్గా కూడా ఏం క్రైమ్ జరగలే, ఫ్రాడ్ జరగలే. అలాంటప్పుడు ఒక రాజకీయ ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క గొంతు నొక్కాలని మోడీ గారు అత్యుత్సాహంతో ఆ కేసు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు బయటికి ఎందుకు తీసుకొచ్చారు? యుద్ధ నీతిలో భారత నీతి కాకుండా నువ్వు ట్రంప్ నీతి అవలంబిస్తున్న మోడీ గారిని భారతదేశం అంతా చీదరించుకుంటుంటే వాళ్ళ యొక్క రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని, ఔన్నత్యాన్ని, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్పతనాన్ని తగ్గించే కుట్రలో ఈడీ కేసుల రూపంలో ఈడీ ఏ రకంగా వస్తుందో అందరూ తెలుసు. వస్తే ఈరోజు మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం, లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ రాజకీయ ఉద్దేశంతో పెట్టిరనేది హెరాల్డ్ అనేది నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో అది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షల గొంతుక. ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దానికోసం ఆ పత్రికను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తే, ఈరోజు ఆ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రికను నిషేధిస్తే ఈనాడు ఆ పత్రికను మరి అవినీతి పత్రిక కానీ లేదా నడిపినటువంటి వాళ్ళను అవినీతి అని అంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క గొంతుకతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంటగాగుతుందో మనకు అర్థమవుతుంది. అట్లనే భారత రాష్ట్ర సమితి కూడా అదే రకంగా అంటగాగి ఇవాళ ఒక త్యాగాల కుటుంబాన్ని, ఇవాళ మీలాగనో మోడీ గారు లాగానో రాజభోగాలు అనుభవించే అటువంటి కుటుంబం కాదు, అది త్యాగాల కుటుంబం. ఇలా ఆయన ఛాయవాళ్ళ అన్నాడు, మీరేమో మరి ఇంకోటి అని చెప్పుకొని ఈరోజు రాష్ట్ర దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా ఎలక్షన్ల బాండ్ల రూపంలో బీజేపీ కూడా కట్టుకుంటుంది. మీరు గులాబీ కూలీల రూపంలో ఈ దేశంలోనే అత్యధిక డబ్బు ఉన్నటువంటి పార్టీగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లోనే మీరు అఫీషియల్గానే చూపించారు. కూలేమో చేసిందేమో టీఆర్ఎస్ నాయకులు కూలీ చేసినామని చూపించారు. కానీ ఈ దేశంలో ధనిక పార్టీ ఏదంటే మళ్ళీ బీఆర్ఎస్. మళ్ళీ ఎన్నికల బాండ్లలో కూడా అత్యధికంగా ఎవరికి ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీకి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చెంటాన్పల్లె రైల్వే గేట్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం 184 కోట్ల రూపాయలను నిధులను కేటాయించిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా రైల్వే గేటు ద్వారా ఇబ్బందులు పడుతున్న సుమారు 25 గ్రామాల ప్రజలకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సులభంగా చేరుకుంటున్నారని, వంతెన నిర్మాణం 6 నెలల్లో పూర్తి చేస్తామని, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే అన్నారు. నిర్మాణం భాగంగా ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు 35 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా కేటాయిస్తున్నామని తెలిపారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటానికి గ్రామస్తులు అభిషేకాలు చేశారు. చాలా సంతోషం. ఎల్సీ నెంబర్ 27 దగ్గర చిట్టాన్పల్లి గేట్ ఏదైతే ఉండదో అది దీర్ఘకాలికంగా చాలా సమస్యగా ఉండే పెద్ద రద్దీతో కూడుకున్న సమస్య. అది సునాయాసంగా ప్రయాణం చేయడానికి ఆర్ఓబికి అంటే 3 amps తో కూడుకున్న వై జంక్షన్గా ఒక ఆధునాతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. దాదాపు 25 గ్రామాలకు జేపీ దర్గాకు బైపాస్ అప్రోచ్కు ప్రయాణికులకు చాలా సౌకర్యార్థం
ఈ ప్రాంత నివాసులకు అందరూ కూడా ఒక ప్రయాణం చేయడానికి కానీ సులభతరమైన బ్రిడ్జి రాబోతా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో కేవలం రైల్వేలకు సంబంధించిన 400 కోట్లు ఉంటే అందులో నుంచి దాదాపు 100 కోట్ల వరకు షాద్నగర్కే కేటాయించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా నేను షాద్నగర్ నియోజకవర్గం ప్రజల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఒక దశలు చెప్పాలంటే రుణపడి కూడా ఉంటా. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆయన కూడా ఒక బులోశంకరుడు. కాబట్టి దీనికి కృషి చేయడానికి వారందరూ కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొని ఇలా జీవో ఇష్యూ అయింది. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. కాబట్టి షాద్నగర్కు అభివృద్ధికి సహకరిస్తుంది ఈ ఆర్ఓబి. కాబట్టి చాలా శుభసూచకం. రేపు 6 నెలల్లో కూడా ఈ పని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కంగారును తక్షణమే నిలిపివేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థుల సంఘాలు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాన్పులను విరమణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై అత్యాచారాలను చేయటం సిగ్గుచేటు అన్నారు. కార్పొరేట్ శక్తులకు కమ్మకాశేందుకు కర్రెగట్టు చుట్టూ ఉన్న దేశ ఖనిజ సంపదను బండ బాబులకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కంగారును చేపడుతుందని ఆరోపించారు. దేశ మూలవాసులైనటువంటి ఆదివాసులపై హత్యాకాండన సిగ్గు 6 నెలల పసిపాప మంగ్లీ సోడిపై తూటాలు దించడమా. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి 22 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీల హరణానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపేయాలని చెప్పేసి కుల వివక్షకు, మత వివక్షకు, లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి 22 విద్యార్థి సంఘాలు కూడా మేము ఆపరేషన్ కగారును తక్షణమే ఆపాలి, కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి, అదేవిధంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం. మేము కోరుకునేది ఏంటంటే మొట్టమొదటగా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉందా, సుప్రీంకోర్టు పనిచేస్తుందా, ఒకవేళ రాజ్యాంగం అమల్లో ఉంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలక వర్గాలు ఈరోజు ప్రజలకు జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నాయి. దేశంలో ఆర్థిక వనరులను, సహజ వనరులను మొత్తం కూడా కాపాడుకోవాలని కార్పొరేట్లకు వ్యతిరేకంగా అడ్డుకున్నటువంటి మావోయిస్టులు, ఆయుధాలు కలిగినటువంటి మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపునిస్తే భారత రాజ్యాంగాన్ని నమ్మేటువంటి పోలీసులు, రాజ్య యంత్రాంగం మొత్తం కూడా మిమ్మల్ని తుదిముట్టిస్తామని పార్లమెంటు సాక్షిగా ఒక కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన మీద చిన్న చిన్న అంశాలని సుమోటోగా తీసుకునే సుప్రీంకోర్టు ఎందుకు దీన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టట్లేదు? హింస, ప్రతిహింస, రాజ్యహింస పరంపరలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో, రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు స్పందించకపోతే ప్రజలు ఏం చేయాలి? ప్రజలు మౌనంగా ఉండరు కదా. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశంలో భారత ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల మీద ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటం మీద ఈరోజు చేస్తున్నటువంటి యుద్ధాన్ని నిలిపివేయాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, అనేక వర్గాల ప్రజలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయండి అని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ దేశ పౌరుల మీద, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ సమస్యలు పరిష్కారం చేయండి అని ప్రశ్నిస్తున్న పౌరుల మీద, ప్రభుత్వం మీద యుద్ధం చేయడం కోసం మీరు ఎందుకు ఇంత తాహతలాడుతున్నారు? పోలవరం ఎడమ కాల్వ, ఆంధ్రనీవ, వెలిగొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి నిర్మలా నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ పనులను నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుకూలంగా పూర్తి చేయాలని, అదనపు కమిషన్లను సిబ్బందిని ఏర్పాటు చేసుకుని వేగవంతంగా చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇనాగ్రేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఏజెన్సీలు ప్రతినిధులు పాల్గొన్నారు.
జీవో నంబర్ 22ను వెంటనే సవరించి వొకేషనల్ డైరీ విద్యార్థులకు వెటనరీ అసిస్టెంట్గా అర్హత ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయం ముందు వొకేషనల్ డైరీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ డిప్లొమా విద్యార్థులకు ఒత్తిడిలైన గ్రామ ప్రాంతాలలో పశువులకు మధ్య తిరిగే అదే పశువులకి వైద్యం చేయడమే ఉద్దేశంతో LMDT వెటనరీ అసిస్టెంట్ అవ్వాలనే ఆశయాన్ని ఆవిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్ట్ స్టూడెంట్స్ ఈ వొకేషనల్ డైరెక్ట్ స్టూడెంట్స్ అనేది ఈ కోర్సు 1979 నుంచి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ అనే ఒక పశు వైద్యం చేసేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ పోస్ట్కి 1979 నుండి ఇప్పటి వరకు పక్క రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడైనా సరే ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఉన్నది. కానీ గత తెలంగాణ ప్రభుత్వం అయినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వము జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి ఆ 34ని కాస్త జీవో నెంబర్ 34ని కాస్త అమెండ్మెంట్ చేసేసి జీవో నెంబర్ 22 అని తీసుకొచ్చి 2021 వరకే అంటే LMDT కోర్స్ చేసినటువంటి 2021 వరకు ఎవరైతే పాస్ అయి ఉన్నారో కేవలం వాళ్ళ వరకే ఆ వెటర్నరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఇచ్చి మిగతా బ్యాచ్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి జీవో నెంబర్ 22ను ఇంప్లిమెంట్ చేసినారు. ఒక గవర్నమెంట్ విడుదల చేసినటువంటి జీవో గురించి ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వంటి ప్రభుత్వ కళాశాలకే ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పుడు మాలాంటి కామన్ పీపుల్కి తెలియదు. మేము వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే ఒక లక్ష్యంతో గ్రామీణ విద్యార్థులందరము ఈ LMDT కోర్సు చేసినాము. మేము అట్టడుగు నల్లమల్ల అడవుల ప్రాంతాల నుంచి చదువుకున్న ఎటువంటి అనాగరిక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులం మేమంతా. మేము జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో చదువుకున్న ధనిక విద్యార్థులం కాదు. మాకు ఎటువంటి ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్న స్టూడెంట్స్ కాదు. మాకున్నటువంటి కాస్తో కూస్తో జ్ఞానంతో మేము పశువుల దగ్గర తిరుగుతాం కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులం కాబట్టి మాకు పశువుల మీద ఉన్న మక్కువతో పశువులకే వైద్యం చేయాలి అని మేము కళ్ళ ముందు తిరుగుతాం కాబట్టి LMDT కోర్సు చేసినాము. మాకున్నటువంటి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై ఈ ప్రభుత్వము జీవో నెంబర్ 22ను తీసుకొచ్చి ఈరోజు ఆ వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే లక్ష్యంపై నీళ్లు చల్లుతూ ఉన్నది. సరే, వాళ్ళకి వెటర్నరీ అసిస్టెంట్ అవ్వాలనే కోరిక మాకు ఉన్నా కానీ తగినటువంటి కోర్సు సిలబస్ వాళ్ళకు లేదు, మేము తీసేస్తున్నామని చెప్పినప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమా అనే కోర్సు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయ్యిందో 1979 నుంచి మా LMDT కోర్సు ఉన్నది. వెటర్నరీ అసిస్టెంట్కి ఈ LMDT కోర్సు మాత్రమే ఎలిజిబుల్ 1979. నెల్లూరు జిల్లా విజయమార్లోని గాయత్రి నగర్లో చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో సోమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిని ఇంట్లోని ఒకే రోజులో వరుస దొంగతనాలు జరిగాయి. నిందితుల ఫిర్యాదు మేరకు కలిగిరి ఈ CI వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్ ఇంట్లో దేవుని గదిలో ఉన్న 30 సవర్ల బంగారం, 13,000 రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూ టీం ద్వారా వివరాలు సేకరించి త్వరగతిగానే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అక్కంపేట గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ఏలూరు జిల్లా పోలవరం ఇటుక బట్టీల వరకు భారీ వాహనాల ద్వారా మట్టిని తరలిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. పర్మిషన్ లేని ఈ వాహనాలపై సమాచారం అందిన పోలవరం VRO తక్షణమే స్పందించి మధ్య మార్గంలోనే లారీలను ఆపి తనిఖీ నిర్వహించాలని, తనిఖీలో లారీలకు ఎటువంటి పర్మిషన్ లెటర్ లేవు లేదా చట్టపరమైన కాగితాలు లేవని గుర్తించడంతో VROలు పోలవరం పోలీసుల సహకారంతో లారీలను పోలీస్ స్టేషన్కు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ సమయంలో లారీలకు సంబంధించిన ఓ వ్యక్తి పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది. అంతర్జాతీయ వ్యూహాత్మక విస్తరణలతో పాటు బలమైన భాగస్వామ్యంతో ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని CEO డాక్టర్ విశ్వజిత్
టానా తెలిపారు. దీనికి సంబంధించిన నగరంలోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన షిల్లర్ షెటర్ కార్యాలయంలో నూతన ప్రణాళిక వెల్లడించారు. ఇప్పటికీ 15 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Do I have to introduce myself? Okay, hi. I'm Raj Kapoor, Senior Director for International Student Recruitment at Global Education GEDU. Tonight we're hosting an event here at the Taj in Hyderabad. This is an event to speak about our various institutions that we have around the world. We're a UK company. We have 13 campuses in the UK with over 40,000 students. The motto at GEDU is to make higher education accessible. We believe education changes lives, and by changing lives, we can change the world. Today, we're here to speak about our international institutions. By international, I mean outside the United Kingdom. GEDU has campuses in France, Germany, Spain, Malta, Dubai, in the United Arab Emirates, and of course, the United States of America. Today, we're meeting with several of our partners. These partners counsel students, and with the hope or with the view of offering options for the wonderful students here in Hyderabad in the south of India to take options to study abroad. Study abroad is not easy. It's something that's quite expensive. It requires a huge investment. And through GEDU, we're trying to make this quality higher education, studying abroad, accessible for your wonderful students. And tonight we're going to speak a little bit about that and how students have the option of studying in France, in Spain, in Germany, in Dubai, and of course the United States of America. We hope with that global knowledge they can come back here and contribute to society here in India, and to their, of course, and to the betterment of their own lives. And we're delighted to be here, and thank you Hyderabad for your wonderful hospitality. Again, Hyderabad is a huge and a very important market for us. We want quality students. We believe students from Hyderabad do have conscientiousness. They're very keen to study academically. And here we want to be here to give students the option of studying abroad. A very hospitable place. We've just flown in this morning. We're flying tomorrow. And we're just absolutely delighted to be here. నమస్కారం అండి, మై నేమ్ ఇస్ స్వప్న. నేను ఇక్కడ అట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఐఎమ్ రీజనల్ హెడ్ ఫర్ సౌత్ ఇండియా. సో టుడే నాకు తెలుగు అంతా రాదు. సో టుడే వీఆర్ హియర్ లైక్ ఫర్ అ పార్ట్నర్స్ మీట్, GEDU partners meet. Basically, GEDU Global Education is a UK-based company. So we have multiple campuses in Paris, USA, Germany, Spain, Malta, Dubai. ఈ రోజు అందరు పార్ట్నర్స్ ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఫర్ అన్ ఈవెంట్. సో బేసికల్ గా ఇది క్యాంపస్ దీస్ పార్ట్నర్స్ యాక్చువల్లీ సపోర్ట్ ద స్టూడెంట్ టు రిక్రూట్ స్టూడెంట్ ఫర్ అవర్ క్యాంపస్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రాండ్ ఈవెంట్, సక్సెస్ఫుల్ ఈవెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా అఫోర్డబుల్ అండి. బేసికల్ గా గ్లోబల్ ఎడ్యుకేషన్ క్యాంపసెస్ లో వి గివ్ అ వెరీ గుడ్ స్కాలర్షిప్స్, right from 20% to 50% based on the profile of the student. And ma campuses lo major ga we are more focused on a practical experience rather than theoretical experience. స్కాలర్షిప్స్ కి మన ఎగ్జామ్స్ ఏం లేదండి, స్కాలర్షిప్స్ మార్క్స్ బేస్డ్ మీద ఉంటది, అసెస్మెంట్ లైక్ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ మీద ఉంటది. చాలా మంచి సపోర్ట్ ఉంటది స్టూడెంట్స్ కి. దుబాయ్ లో కూడా 2 క్యాంపస్ ఉంది, అజ్మన్ లో ఒక క్యాంపస్ ఉంది మాకు, and Paris, Schiller International University, École de Management Applique, GBS Malta, GBS Dubai. We have one more campus in Ajman as well. సో జాబ్స్ ఇంటర్నేషనల్ లేకపోతే ఓన్లీ Jobs kadandi, ఇది బేసికల్ గా స్టూడెంట్ లైక్ రిక్రూట్మెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయింది. గ్లోబల్ ప్రచారంలో కేటీఆర్కు మించిన వారు లేరన్న మంత్రి సీతక్క. షాద్నగర్ చార్దన్పల్లి రైల్వే గేట్ వంతెన నిర్మాణాలకు నిధులు విడుదల. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామస్తులు.
కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్లు కంగారు తక్షణమే నిలిపివేయాలి. ఆదివాసులపై అత్యాచారాలను చేయటం సిగ్గుసేటన్న ఓయూ విద్యార్థులు. పోలవరం, ఆంధ్రనీయ, వెలికొండ ప్రాజెక్టుల పనులపై మంత్రి సమీక్ష. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన నిమ్మల రామనాయుడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.